వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తాం జూబ్లీ హిల్స్లో ఎమ్మెల్యే అకాల మరణంతో ఉప ఎన్నిక రాబోతుంది. మాగంటి గోపీనాథ్ ఇటీవల చనిపోయారు, మనకు తెలిసిందే. ఈ ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీలకు చాలా క్రూషియల్ ఎన్నిక కాబోతోంది. అటు అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు కావచ్చు. ఈ 3 పార్టీలు ఈ ఉప ఎన్నికలో గెలవాలనే తీవ్రంగా సంకల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సినారియో ఎట్లా ఉంటుంది, అక్కడ పొలిటికల్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు పార్టీలు ఎట్లాంటి వ్యూహాలతో ముందుకెళ్తే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి, ఇట్లాంటి అన్ని అంశాలను మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పీపుల్స్ పల్స్ డైరెక్టర్ దిలీప్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే సార్. చూస్తున్నారు కదా మీరు, జూబ్లీ హిల్స్ మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. దాదాపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ ఉప ఎన్నిక ఉంటుందనే చర్చ నడుస్తూ ఉంది. సరే, ఇంకో 4 నెలల తర్వాత ఉప ఎన్నిక రాబోతుంది. 3 పార్టీలకు క్రూషియల్ కదా, ఇది ఎట్లా ఉండబోతుంది? అంటే ఉప ఎన్నికల మీద ఇదివరకు రాజకీయంగా ఒక అభిప్రాయం ఉండేది. ఆయా రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్న స్థితిని బట్టి, వాళ్ళ బలాబలాలను బట్టి, అయితే పాలకపక్షానికి అనుకూలంగా ఉంటాయనో, కొన్ని రాష్ట్రాల్లో ఉన్న వాతావరణాన్ని బట్టి, అంటే ప్రభుత్వం అప్పటికే 3-4 సంవత్సరాలు అయ్యి అధికారంలో ఉంటే వ్యతిరేకత పెరుగుతుంది కనుక ప్రతిపక్షాలకు అనుకూలంగానూ ఉంటాయో అనేవి, ఏకపక్షంగా పాలకపక్షానికి అనుకూలమనో ప్రతిపక్షానికి అనుకూలమనో ఇదివరకు చెప్పుకునేవాళ్ళు రాష్ట్రంలో పరిస్థితులను బట్టి. కానీ కాలక్రమంలో ఏమైంది, ఉప ఎన్నికలు అనేటివి కీలకంగా తయారయ్యాయి. ఫలానా తీరులోనే ఉంటుంది, పాలకపక్షానికి అనుకూలంగా ఉంటుంది, లేదు ప్రతిపక్షానికి అనుకూలంగా ఉంటుంది అని ముందే మనం అంచనాకు వచ్చి వ్యాఖ్యానాలు చేసే పరిస్థితి లేదు. అప్పుడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్న సోషల్ కాంపోజిషన్స్ని బట్టి, అక్కడ ఉండే రాజకీయ వాతావరణాన్ని బట్టి, ప్రీవియస్ ఎన్నికల్లో ఉన్న స్థితిని బట్టి, ఇట్లా అనేక అంశాలను బట్టి ఆ ఫలితం ఎట్లయినా ఉండడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టుగానే జూబ్లీ హిల్స్ అనేది ఉప ఎన్నిక 3 పార్టీలకు కూడా కీలకమైంది. పాలకపక్షంలో ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కానీ, నగర పార్టీ, పట్టణ పార్టీ, అర్బన్ పార్టీ అని పేరుండి గ్రామీణ ప్రాంతాల్లో అంత చొరవతో దూసుకుపోతలేని భారతీయ జనతా పార్టీకి కూడా జూబ్లీ హిల్స్ అనేది ఒక సవాల్ లాంటిది. ఇట్లా 3 ప్రధాన పార్టీలకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, అదే మీరు అన్నట్టు బీహార్ ఎన్నికలతో పాటు రావచ్చు, లేదా ముందు రావచ్చు. మన హైకోర్టు నిర్దేశించినట్టుగా 3 మాసాల్లో లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాల్సిందే అని అన్నది నిజమైతే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఉప ఎన్నిక రావచ్చు. బట్ ఏదైనా ఈ ఎన్నిక 3 పార్టీలు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, 3 పార్టీలకు కూడా అత్యంత కీలకమైనది. కీలకమని ఎందుకు అంటున్నానంటే, ఒక రకంగా సవాల్, ఇంకొక రకంగా అవకాశం, అందుకని కీలకం. సార్, ఇప్పుడు మనకు అధికార కాంగ్రెస్ పార్టీకి ఒక రెఫరెండం లాంటిది. నిజంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 1.5 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నిక గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది, గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం అని చెప్తున్నాం, నా ప్రభుత్వం ఎట్లా పనిచేస్తున్న దానికి ఇది ఒక రెఫరెండం. అయితే ఇదే సమయంలో బీఆర్ఎస్ కూడా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి గత మన అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటివరకు చూస్తే అన్ని ఓటములే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు, ఈ మధ్య నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీనే చేయలేదు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఓడిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక కూడా దాదాపు ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ? అంటే మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రబలమైన రాజకీయ శక్తి. తెలంగాణలో 2014లో రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ ఓ ఉద్యమ పార్టీ నుంచి ఫక్త్ రాజకీయ పార్టీగా మారినాం మేము అని చెప్పుకొని ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి అధికారంలోకి వచ్చి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచి 2 పర్యాయాలు వరుసగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. ఇక 2024 పార్లమెంటు ఎన్నికల్లో అయితే ఒక్క స్థానం కూడా గెలవలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న పార్టీకి పోనీ రాజకీయంగా సైలెంట్ అవుతారా, పక్కకు వైదొలుగుతారా అంటే లేదు, ఇవాళ కూడా క్రియాశీలంగా ఉన్నారు వాళ్ళు. స్థానిక సంస్థల్లో కూడా మేము డామినేట్ చేస్తాం, ఓవర్ రూలింగ్ పార్టీ అని అంటున్నారు. అటువంటి వాళ్లకు ఇది అగ్ని పరీక్షలాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే వరుస 3 సార్లు వరుసగా గెలుస్తూ వస్తున్నాడు. అంటే ఆయన ఒకసారి తెలుగుదేశంలో గెలిచినాడు 2014లో. అసలు ఖైరతాబాద్ నియోజకవర్గ స్వరూపమే దేశంలో విచిత్రంగా ఉండింది ఒకప్పుడు. 2009 పునర్విభజనకు ముందు ఖైరతాబాద్ అసెంబ్లీ సీట్ అన్నది భారతదేశంలోనే అతిపెద్ద అసెంబ్లీ సెగ్మెంట్.
ఓకే, అప్పుడు పీజీఆర్ ఉన్నాడు. భారతదేశంలోనే అతిపెద్ద అసెంబ్లీ సెగ్మెంట్ అయిన ఖైరతాబాద్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పి జనార్దన్ రెడ్డి, కార్మిక నాయకుడిగా పేరున్న పి జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించి 2009లో అది స్ప్లిట్ అయినప్పుడు ఏర్పడ్డ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి కూడా 2009 ఎన్నికల్లో పోటీ చేసి జనార్దన్ రెడ్డి గెలిచారు. కానీ అర్ధాంతరంగా ఆయన కూడా మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో గెలిచాడు. గెలిచిన తర్వాత 2018లో తెలుగుదేశం పార్టీ తరఫున మాగంటి గోపీనాథ్ గెలిచాడు. గెలిచి ఆయన తర్వాత బీఆర్ఎస్లోకి మారి 2018 కానీ 2023 కానీ బీఆర్ఎస్ క్యాండిడేట్గా కంటెస్ట్ చేసి ఆయన గెలుస్తూ వస్తున్నాడు. మీరు ఈ 3 ఎన్నికల్ని కనుక గమనించినట్టయితే, ఏది తెలుగుదేశం తరఫున కంటెస్ట్ చేసిన 14 కానీ బీఆర్ఎస్ తరఫున గోపీనాథ్ కంటెస్ట్ చేసిన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నిక 2018, 23 కానీ 40% తగ్గకుండా ఓట్లు వచ్చినాయి ఆయనకు. 2 సార్లు వరుసగా గెలిచినప్పుడు పార్టీ ఓన్ చేసుకున్నది కనుక పార్టీ ఓట్ బ్యాంక్ కింద కూడా కన్సిడర్ చేస్తారు. అట్లాంటిది ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతుంటే ఆ స్థానం కూడా నిలబెట్టుకోకపోతే మొరేల్ బాగా దెబ్బతింటుంది బీఆర్ఎస్ది. కనుక బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలవాల్సిన సవాల్ ఆ పార్టీకి ఉంటుంది. కాంగ్రెస్కి ఎట్లాంటి పరిస్థితి అంటే, పార్టీ అధికారంలోకి వచ్చినా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ శివార్లలో కానీ ఒక అసెంబ్లీ సీటు రాలేదు వాళ్ళకి. ఎందుకు ఇట్లా జరిగింది అని అంటే, బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందేమో అన్న ఒక అంచనా కొద్దీ పెద్ద సంఖ్యలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెటిలర్స్ బీఆర్ఎస్ వైపు మొగ్గినారు కనుక మాకు సీట్లు రాలేవని కాంగ్రెస్ చెప్పింది. మరి బీఆర్ఎస్ అధికారంలోకి రాలేదు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఆ సెటిలర్స్ ఉంటారు అన్న కాంగ్రెస్ వాదనే కరెక్ట్ అయితే ఈ ఉప ఎన్నిక గెలవాలి, కాంగ్రెస్ గెలవాలి. ఇంకొకటి మీరు అన్నట్టుగా 1.5 పాలన జరిగింది. మేము బీఆర్ఎస్ కంటే చాలా మెరుగైన రీతిలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామంటున్నారు. ఇంకొకటి, ఈ మధ్య బీసీల కార్డు పైకి తీసుకొచ్చి సామాజిక న్యాయం మంత్రివర్గంలో కూడా ఎస్సీలకు తగిన స్థానం, బీసీలకు తగిన స్థానం ఇవంతా మేము కల్పించినాము కనుక ప్రజలు మా వైపు ఉన్నారు అని అంటున్నారు. కనుక వాళ్ళకి ఉప ఎన్నిక అగ్ని పరీక్ష. ప్రజా తీర్పు అనేదే మాటలు ఎన్ని చెప్పినా దాన్ని మళ్ళీ అల్టిమేట్గా నిర్ధారించాల్సింది ప్రజా తీర్పే కదా. ఈ ఉప ఎన్నిక అనేది వాళ్ళ వాదన నిజమో అబద్ధమో తేల్చేసే ఒక లిట్మస్ టెస్ట్, ఒక పరీక్ష లాంటిది.